అన్న నమస్తే, ఏం చేస్తుంటారు? నేను కన్స్ట్రక్షన్ బిజినెస్ అండి నాది. రియల్ ఎస్టేట్ వ్యాపారం, కన్స్ట్రక్షన్ ఇల్లు కట్టి అమ్ముతాము. నా బిజినెస్ అదండి. ఎలా ఉంది బిజినెస్? ఇప్పుడు గత ప్రభుత్వం కన్నా కూడా ఈ ప్రభుత్వంలో బాగుంది. గతంలో ఇసుక రేట్లు కానీ, ఐరన్ రేట్లు కానీ, ఈ ఇంటికి కావాల్సిన నిత్యావసర సామాన్లు మొత్తం కూడా భారీగా రేట్లు పెరిగిపోయినాయి. ఎవరికి లేబర్కి కూడా పనులు లేకుండా పోయినాయి. ఇసుక లేని పరిస్థితుల్లో ఇల్లు కన్స్ట్రక్షన్ కట్టుకునే వాళ్ళు చాలా వరకు పూర్తిగా ఆగిపోయినాయి. దానివల్ల పూర్తి వ్యాపారాలన్నీ పడిపోయి ఉన్నాయి. ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇసుక ఫ్రీ అవడం వల్ల చాలా తక్కువ రేట్లో రావడం, ఇసుక అందుబాటులో ధర రావడం, ప్రతి ఒక్కరు కూడా గతంలో 14 నుంచి 19 వరకు ఇసుకని ఫౌండేషన్లలో పోసేవాళ్ళు ఫ్రీగా వచ్చిందని. అటువంటి పరిస్థితిని పోయి 2019 నుంచి 24 వరకు ఇసుక 25,000 నుంచి 30,000 40,000 దాకా కూడా పోయిన రేట్లు ఉన్నాయి. ఆ రేట్లలో ఎవరు కూడా చిన్నపాటి వాడు సన్నకారు మనిషి కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితిలో లేకుండా పోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా సామాన్యుడు కూడా ఇసుకని తక్కువలో ఫ్రీగా అందుబాటులో ఉండటం వల్ల ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకొని చేస్తున్నారు. అలాగే కన్స్ట్రక్షన్ బిజినెస్ బాగుంది. పూర్తిగా వచ్చేదానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులకు చెప్తుంది ఏంటంటే గత 5 సంవత్సరాల్లో నిర్మాణ రంగం పరుగులు పెట్టింది, ఇప్పుడు ఈ సంవత్సర కాలంగా పూర్తిగా పడకేసింది అనేది వాళ్ళు చెప్తున్నారు. అసలు అభివృద్ధి లేకుండా పోయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటున్నారు. అది నిజమేనా? గతంలో చూసుకుంటే ప్రతి ఒక్క కూలీ డైలీ బయలుదారి పని చేసుకునే వాళ్ళు కానీ, సెంటరింగ్ పని చేసేవాళ్ళు కానీ, అటువంటి పనులు ఈ నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉన్న మెంబర్స్ అందరూ కలిసి ఎన్ని రకాల ఇబ్బందులు పడ్డారో, ఎన్ని రకాల ధర్నాలు చేశారు. ఇసుక రేట్ల వల్ల ఇసుక ఎంతెంత రేట్లు పెరిగింది, లేబర్కి పని లేకుండా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎవరు కూడా కన్స్ట్రక్షన్ చేయకుండా నిర్మాణ రంగాన్ని పూర్తిగా కుదేలు చేసింది గత ప్రభుత్వం. 19 నుంచి 24 వరకు ఇసుకని వాళ్ళకు నచ్చిన కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని ఎక్కువ రేటుకి అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారు. 2014 నుంచి 19 వరకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ పరంగా చెప్తున్నాం. ఫౌండేషన్లో కూడా గతంలో ఫౌండేషన్లో మట్టి గ్రావెల్ అయి పోసుకునేవారు. అటువంటిది 14 నుంచి 19 వరకు ఫౌండేషన్లో ఇసుకే పోసుకునేవాళ్ళు. అంత తక్కువ ఫ్రీగా ఈ బట్టి ఆ వజన నిర్మాణ రంగం స్పీడ్గా అందుకుంది, స్పీడ్గా ఇది. ఇప్పుడు తర్వాత నిన్న 24 నుంచి ఇప్పటి వరకు కూడా ఇసుక అందుబాటులో ఉంది. ప్రతి ఒక్కరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో బాగుంది, బాగానే జరుగుతుంది, అందరికీ బాగా ఉందని చెప్పి నేను చెప్తున్నాను. ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి పదే చాలా గొప్పగా చెప్పుకునేది ఏంటంటే కనుక నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్తూ ఉండేవారు. ఇక ముఖ్యంగా చూస్తే కనుక నిర్మాణ రంగంలో ఎక్కువ కార్మికులు ఉంది కూడా మైనారిటీ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎక్కువ ఉంటారు. మరి ఆ వర్గాలనే ఎందుకని ఇబ్బంది పెట్టాడు అనుకోవాలంటారు? ఆ వర్గాన్ని కాదండి, అగ్రవర్ణాల్లో ఒక కులాన్ని బేస్ చేసుకొని అన్ని వ్యాపారాల్లో ఒక్కొక్క కులమే పాతుకుపోయిందనే భావనలో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం వాళ్ళతో అనుసంధానంగా ఉన్న లేబర్ని, అంటే బీసీబీఏ మైనారిటీ వర్గాలని ఇబ్బంది అనే ఆలోచన, ఆ వర్గాన్ని ఇబ్బంది పెడితే వీళ్ళందరూ కుదేలైపోయారు. ఒక్క వర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్క కులాన్ని బీసీ మైనారిటీ వర్గాన్ని పూర్తిగా తినడానికి కూడా అవకాశం లేకుండా 5 ఏళ్ళు పరిపాలించాడు ఒక్క కులాన్ని బేస్ చేసుకొని. కులం చూడడం, మతం చూడడం అనేది జగన్మోహన్ రెడ్డి ట్యాగ్ లైన్ కదా. మరి అది ఆ ఒక్క కులం మతం చూడండి అన్న వ్యక్తి ఒక్క కులాన్ని స్పెసిఫిక్గా ఒకే అగ్రవర్ణ ఒక కులాన్ని పెట్టుకొని ఆ కులం ఒక్కటే అన్ని రంగాల్లో రాణిస్తుంది. ఆ రాణిచ్చే వాళ్ళని ఒక్కరిని ఇబ్బంది పెడితే వీళ్ళందరికీ కూడా ఇబ్బంది పడతారనే ఆలోచనతోనే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ చిన్న బీసీ మైనారిటీ ఎస్సీలను ఇబ్బంది పెట్టడం కారణమైంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు అసలు ఏం చేసింది లేదు. సూపర్ 6 అంటే హామీలు ఇచ్చి సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, మొత్తాన్ని గాలికి వదిలేశాడు. ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అనే ఒక కొత్త పరిపాలన నడుపుతున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి వాదన. మరి దాంతో ఏకీభవిస్తారా మీరు? రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అతను గతంలో చేశాడు కాబట్టి ఆ రాజ్యాంగం అంతా అతను అమలు పరిచాడు కాబట్టి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ఆయన సొంత రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని గత 5 ఏళ్ళు పరిపాలించాడు కాబట్టి అదే ఆలోచనతో ఈయన కూడా అదే వరవడితో చేస్తున్నారనే భావనలో అతను ఉన్నాడు తప్పితే ఎటువంటిది లేదు. ఇప్పుడు మీరు అన్నారు ఏది 1 ఇయర్ పాలన ఎలా ఉంది, 1 ఇయర్లో అన్ని సంక్షేమ పథకాలు రావడంతోనే మెగా డిఎస్సి ఇచ్చారు. పెన్షన్లు గవర్నమెంట్ రాకముందు నుంచే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన నుంచి 3 నెలల పెన్షన్ కలిపి ఇచ్చారు. అన్నా క్యాంటీన్ పునరుద్ధరించారు. అలాగే గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు ఫ్రీగా. అలాగే తల్లికి వందనం ఇచ్చారు. ఏది ఇవ్వలేదని చెప్పండి? ప్రతి ఒక్కటి రేపు 15వ తారీఖు ఫ్రీ బస్ ఇస్తున్నారు. ఇది లేదనకుండా ఇచ్చిన 6 పథకాలు 5 స్కీములు ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్లోనే ఉన్నాయి. రేపు ఇంకా బస్సు కూడా ఫ్రీగా ఇస్తున్నారు. అదే కాకుండా ఇంకా వేరే కొత్త ఇండస్ట్రీలు తీసుకొస్తున్నారు. చెప్పలేని పరిశ్రమలు తీసుకొచ్చి అనేక రకాల ఉపాధి కల్పించే పరిస్థితి. నిన్నలా సింగపూర్ వెళ్ళి వచ్చారు. సింగపూర్లో ఎన్ని కంపెనీలతో టైఅప్ అయ్యారు, ఎన్ని కంపెనీలు వస్తున్నాయి. ఇప్పుడు గూగుల్ కూడా మనకి ఆంధ్రాకి వస్తుందట.
సింగపూర్ వెళ్ళిందే వీళ్ళు దోచుకున్నది దాచుకోవటానికి అని చెప్పి వైసీపీ నాయకుల వాదన. అంబటి రాంబాబు కానీ వీళ్ళందరూ చెప్తుంది. ఇప్పుడు దోచుకొని అక్కడ సింగపూర్లో పెట్టుకోవడానికి గతంలో వీళ్ళు సొంత చార్టెడ్ ఫ్లైట్లు సొంత వాళ్ళని పెట్టుకొని వెళ్ళిన దాఖలాలు ఉన్నాయి. ఆ గన్నవరంలో వీళ్ళ సొంత ఫ్లైట్లు వస్తే ఏ ఫ్లైట్ని కూడా ఇది కానివ్వకుండా వచ్చిన అమౌంట్ అంతా ఆ ఫ్లైట్లోనే ప్రైవేట్ ఫ్లైట్లో తీసుకెళ్ళి వేరే కంట్రీలో పెట్టుకొని చేసిన పరిస్థితి వాళ్ళకి చేసిన వాళ్ళు. అదే ఆలోచనతో వీళ్ళు ఉన్నారు. గతంలో మేమేం చేసాం అదే ఆలోచనతో వాళ్ళు కూడా చేస్తారనే భావన. దొంగ అన్నట్టుగా ఆ దొంగ మన సంధానం మాట్లాడుతున్నారు వాళ్ళు. అది పరిస్థితి. వాళ్ళు గతంలో ఎన్ని లక్షల కోట్లు లిక్కర్ డబ్బులన్నీ తీసుకెళ్లి ఫారెన్లో దాచారో చార్టెడ్ ఫ్లైట్లో పెట్టారు అనేది మనకు తెలుసు. అది స్కామ్ జరగకపోతే ఇన్ని లక్షల కోట్లు ఒక్కటి కూడా ఆన్లైన్ వ్యాపారం చేయకుండా మామూలుగా క్యాష్ వ్యాపారమే చేశారు. ఆ అమౌంట్ అంతా ఎక్కడికి పోయింది? ఇప్పుడు గతంలో డిస్టిలరీలతో మాట్లాడుకొని ఇది చేశారు. మీకు డిస్టిలరీ అంటే తక్కువగా ఏది చీపు లిక్కరు తక్కువ నాణ్యంగా ఉన్నదాన్ని తీసుకొచ్చి తక్కువ రేటుకి మీరు కొని ఎక్కువ రేటుకి అమ్మారు. అదే బ్రాండెడ్ కంపెనీలు తెస్తే మీకు మార్జిన్ తక్కువ వస్తుందని చెప్పి ఇప్పుడు మీరు కంపెనీల్లో కొన్నదేమో 27-28 రూపాయలు క్వార్టర్ చొప్పున కొని ఉంటారు. ఇక్కడే 250 రూపాయలు తక్కువ 250 రూపాయల చొప్పున అమ్ముకున్నారు. మార్జిన్ దగ్గర 200 రూపాయల మార్జినే ఉంది. అదే బ్రాండెడ్ మద్యం మీరు తీసుకుంటే బ్రాండెడ్ మద్యంలో అంత మార్జిన్ రాదు. అందువల్ల కేవలం మీరు ఫేక్ కంపెనీలు సృష్టించి కొత్త బ్రాండ్లు తయారు చేసి నకిలీ మద్యాన్ని తయారు చేసి ప్రజల్ని నాశనం చేసి ప్రజలు చనిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. కేవలం మీ సొంత లాభం కోసం చేశారు. ఎంతమంది ప్రజలు చనిపోయారో మీ మద్యం కలుషిత మద్యం తాగి మీ సొంత తయారీ మద్యం తాగి ఎంతమంది జీవితాలు నాశనం, ఎన్ని కుటుంబాలు రోడ్డును పడ్డాయో ప్రజలందరికీ తెలుసు గత ప్రభుత్వంలో. అంటే అసలు ఏం లేదు. ఇదంతా ఏదంటే కనుక పెద్దిరెడ్డి చంద్రబాబు నాయుడు గారిని కొట్టారు కాబట్టి ఆ కక్షతోటి ఇదంతా చేస్తున్నాడు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తుంది. అలాగే నేను అంబటి రాంబాబు కూడా అదే చెబుతున్నాడు కదా. మరి చెప్పడానికి ఎవరైనా మేము కూడా చెప్తాం, మేము జగన్మోహన్ రెడ్డిని కొట్టామని చెందడానికి చాలా ఇది ఉంటుంది. ఆయన ఏంటి ఈయన ఏంటి ఆ మాట మాట్లాడటానికి కూడా అతనికి ఆస్కారం లేదు. చంద్రబాబు నాయుడిని కొట్టే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఉన్న మేధాశక్తికి అందరితో తెలివిగానే వ్యవహరిస్తాడు. తెలివిగానే అందరితో మసలు శత్రువును కూడా హక్కును చేర్చుకునే మనిషి ఆయన. అలాంటి మనిషిని కొడతానని చెప్పి మాట్లాడితే ఇలాంటి నీచ రాజకీయం అనేది వాళ్ళకి పరిపాటి అయిపోయింది. సొంత బాబాయిని చంపి చేసినట్టుగా అలాగే ఏదో మాటలతో చేద్దాం, మా మాటలతో మనిషిని దిగమింగేద్దాం అనే భావంలో మాట్లాడుతున్నారు తప్పితే అటువంటిది ఎన్నడూ కూడా వైసీపీ లీడర్లు ఇప్పుడు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు మేధాశక్తికి చంద్రబాబు నాయుడు గారి తెలివితేటలకి ఎవరు సరిపోరు, ఆయన ఎవరికి కూడా ఆచార శక్తులు అని చెప్పే పరిస్థితిలో ఉన్నారు తప్పితే ఈ మాటలన్నీ పిచ్చి మాటలు మాట్లాడతారు. మట్టి తట్టలు మోసుకునే బీసీ నాయకులందరినీ అరెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెడుతున్నాడంట, పేరు నాని బాధపడిపోతున్నాడు. మన ఏదో తురకా కిషోర్ అరెస్ట్ గురించి నిజమేనా? అదంతా బీసీలను అనగదొక్కడానికే తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అది వాస్తవమేనా? మరి బీసీని అనదొక్కే పరిస్థితే ఉంటే ఇట్లా పరిస్థితి ఉండదుగా. గతంలో మీరు కావాలని బీసీలని స్పెసిఫిక్గా బీసీలని ఎస్సీలని మైనారిటీలని రెచ్చగొట్టి పరిస్థితిలో అందరినీ ఇబ్బంది పెట్టించారు. కేవలం ఇప్పుడు బలిపశువులు అయింది బీసీ వర్గాలు, మైనారిటీ వర్గాలు, ఎస్సీ వర్గాలే. అగ్రవర్ణాలను చూస్తే ఇప్పుడు చిన్న మాట, నిన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన జైలుకి వెళ్ళిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించారు. అంతకుముందు ఈయన పిల్లేని రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయన జైల్లోకి వెళ్ళిన వెంటనే వారానికి వెళ్ళారు. ఇప్పుడు తురకా కిషోర్ బీసీ సామాజిక వర్గానికి చెందినవాడనే కదా వెళ్ళండి. అంటే బీసీలో మీరు ఇదేగా చూస్తుంది. అంటే అగ్రవర్ణాల మీ వర్గానికి చెందిన వాళ్ళని అయితేనేమో దగ్గరుండి వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చేస్తారా? ఈ చిన్న చిత్తగా సామాజిక వర్గాలను అయితే పరామర్శించడానికి కూడా పలకరించే దిక్కు కూడా లేక అల్లో లక్షణ అనే బాధలో ఇప్పుడు అతను ఉన్నారు. తురకా కిషోర్ ఎంత బాధపడ ఆ రోజు ఈ నాయకులను నమ్ముకొని నేను ముందుకెళ్ళింది, నా జీవితాన్ని సర్వం దారబోసాను, ఒక్క నాయకుడు కూడా నన్ను పరామర్శించి పలకరించి దాఖలాలు నా కుటుంబాన్ని నన్ను పరామర్శించే దాఖలాలు లేకుండా పోయిందని బోరును ఎలపిస్తున్నాడు అతను. ఏంటది? అది ఇప్పుడు ఉన్నారు మాచర్ల మాజీ శాసనసభ్యులు, వాళ్ళ తమ్ముడిని ఇంతవరకు అరెస్ట్ చేయగలిగారా? ఇది చేశారా? వాళ్ళ తమ్ముడికి ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయమా? ఇప్పుడు ఇంతవరకు దగ్గర 7 నెలలు 8 నెలలు అవుతుంది తురకా కిషోర్ గుంటూరు సబ్ జైల్లో ఉండి. ఏ రోజన్నా కానీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చి పరామర్శించాడా? ఆయన పార్టీ లీడరేగా, ఆయన నమ్ముకోనే కదా ఇంత దూరం వెళ్ళింది అతను ఒక్కరోజైనా పరామర్శించగలిగాడా? వాళ్ళ కుటుంబానికి ఏదైనా ధైర్యం ఇవ్వగలిగాడా? అంటే సామాజిక వర్గాల పరంగా బీసీ కులాలని గొడవలకి కొట్లాట్లకి వాడుకోవడానికే
నీకు బీసీ కులాలు అనేది కనిపిస్తుంది. ఇప్పుడు మా ప్రభుత్వం ఉంది, బీసీ కులాలకి ఎంత అగ్రతాంబూలం ఇస్తుందో మాకు తెలుస్తుంది. ఎవరిని కూడా ఎక్కడ కూడా కక్ష సాధింపులు లేకుండా ఇప్పుడు మేమే ఉన్నాం. ఎటువంటి గొడవ వద్దు, ఏది వద్దు, ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు నిత్యం సేవ చేసుకోండి, రేపొద్దున అదే మీకు భవిష్యత్తు ఉంటుందని మా కూటమి ప్రభుత్వం, మా నాయకుడు మాకు చెప్పే హితబోధ చేస్తుంది. అదే మాకు. అందుకని ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏ నాయకుడు కూడా, టీడీపీ లీడర్ కానీ ఏ కూటమి లీడర్ కూడా ఎవరిని కూడా కక్ష సాధింపుగా కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఎటువంటిది లేదు. ఇప్పుడు గతంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ రేపు ఏమయ్యారు? అలాంటి పరిస్థితి ఉండదు. ఏ లీడర్ కూడా మా లీడర్ ఒకటే చెప్తున్నాడు, మేము చెప్పామని చెప్పి మీరు ఇబ్బంది పడతా, గతం నెక్స్ట్ వచ్చి నాకు ఇబ్బంది పడే పరిస్థితి వద్దు. ఇప్పుడు తురకా కిషోర్ సంగతే చూద్దాం. ఉదాహరణకి గతంలో వాళ్ళ నాయకులు చెప్పిన మాటలు తూచా తప్పకుండా పాటించాడు. ఇప్పుడు ఆ లీడర్ లేని ఆ నాయకులు ఎక్కడున్నారు? ఎవరు కూడా వాళ్ళ కుటుంబానికి కానీ వారికి కానీ ఎటువంటి చిన్నపాటి మనోధైర్యం కూడా నింపే పరిస్థితిలో వాళ్ళు లేరు.